అందరికీ నమస్కారం. నిన్న బంగారం, వెండి ఏకంగా మార్కెట్ క్లోజ్ అయిన ఆదివారం రోజు ఓవర్ యాక్షన్ చేస్తూ ఓపెన్ చేసి ఏం చేశారు రయ్య అంటే బులియన్ మార్కెట్లో విచ్చలవిడిగా పెంచుకుంటూ పోయారు. ఈరోజు ఢమాలన పడింది. ఎందుకు? ఆ కమ్యూని గడి తెచ్చాడు కదా ఇరాను. ఇంకా ఏం చేస్తారు? ఇంకా అంత సెటిల్డ్ అయినట్టు. ఆల్రెడీ ఇజ్రాయెల్, అమెరికా సూటికి చెప్పేశారు ఇది ఆగదు, మొత్తం ఇరాన్లో ఉన్నటువంటి నిరంకుశ పాలన అంతం కావాలి, అక్కడ ఉన్న ప్రజలకు స్వేచ్ఛ దొరకల, అంతవరకు మేము వెనకాడమన్నారు. ఇరాన్కి సపోర్ట్గా ఉండే రష్యా దీన్ని మేము ఖండిస్తున్న ఒక మాట. చైనా కూడా అసలు నోరెత్తునోడు ఎత్తునట్లు లేడు. సో ఈ మూమెంట్లో ఏంటి అంతా సెటరేటర్ అనుకున్నారు. దెబ్బకి మరలా ఈరోజు బంగారం, వెండి ధరలు పడ్డాయి. వెండి చెప్తా. వెండి వచ్చేసి ఈరోజు అక్షరాల 10,000 రూపాయలు పడిపోయింది. 3,15,000 రూపాయలుగా కేజీ వెండి ఉంది. ఇక ప్లాటినం, ఇది ఏంటో నాకు అర్థం కావట్లేదు. బంగారం, వెండి పడితే ఇది పెరుగుతుంది. 630 రూపాయలు పెరిగింది. 69,760 రూపాయలుగా ఉంది ప్లాటినం 10 గ్రాముల ధర. ఇక 24 క్యారెట్ గోల్డ్ బంగారం 10 గ్రాములు వచ్చేసి 3,290 రూపాయలు పడిపోయింది. 1,69,800 రూపాయలుగా ఉంది బంగారం వచ్చేసి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. నెక్స్ట్ బంగారం వచ్చేసి 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు 3,000 రూపాయలు పడిపోయింది. 1,55,650 రూపాయలుగా ఉంది. నెక్స్ట్ 18 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 2,460 రూపాయలు పడిపోయింది. 1,27,350 రూపాయలుగా ఉంది 18 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి. ఇది ఇవాళ బంగారం, వెండి, ప్లాటినం ధరలకు సంబంధించి.